गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओम अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनं दयाभूतेष्वलोलत्वं मार्दवं ह्रीरचापलं तेजक्षमा धृतिशौचो मन्द्रोहो नातिमानित भवन्ति सम्पदं दैवीमपि जातस्य भारत। दम्भो दर्भोऽभिमानस्य क्रोधपारुष्यमेव च अज्ञानं चापि चातस्य पार्थ सम्पदमासुरीम्। ఈ 4 శ్లోకాలు భగవద్గీతలో 16వ అధ్యాయమునందు 1, 2, 3, 4 శ్లోకములు 3 శ్లోకములు దైవాంశ సంభూతులైనటువంటి వారలు దైవాంశలో పుట్టినటువంటి వారు దైవాంశ సంభూతులు ఎలా ఉంటారు, వారు ఎట్టి మార్గాన్ని అనుసరిస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏది ఆచరిస్తారు. అవసరాంశ సంభూతులైనటువంటి వారి 4వ శ్లోకం చెప్పబడింది. దంభో దర్భోభిమానస్య క్రోధపారుష్యమేవ చ అజ్ఞానం చాపి చాతస్య పార్థ సంపదమాసురీం. వారికి అట్టి దుర్గుణాలు సంపద, సత్పురుషులకి సుగుణాలు సంపద, దైవాంశ సంభూతులైనట్టి పుణ్యపురుషులకు. మనం పోయిన వారముల యందు చాలా కాలం నుంచి మరి అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞస్య స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ ఇట్టి పోయిన శ్లోకమును. ఈ శ్లోకములు 3 సుగుణాలు, మొత్తము 12 సుగుణాలు మనం చెప్పుకున్నాం. పైన శ్లోకంలో 9 సుగుణాలు, ఈ 2వ శ్లోకంలో 3 సుగుణాలు చెప్పుకున్నాం. మరి ఈ 13వ సుగుణము అహింసా సత్యమక్రోధ. అహింస సత్యము క్రోధ. అహింసా వ్రతాన్ని పాటిస్తారు దైవాంశ సంభూతులు, సత్యాన్ని పలుకుతుంటారు, క్రోధాన్ని విసర్జిస్తారు అంటే వదిలేస్తారు, అక్రోధులై విహరిస్తారు, శాంత స్వరూపులై ఉంటారు దైవాంశ సంభూతులైనటువంటి వారు. త్యాగ స్వరూపులై ఉంటారు దైవాంశ సంభూతులైనటువంటి వారు. ఎందుకు ఈ శ్లోకాలు చెప్పినారంటే మీరు ముక్తకాములై ముక్తాత్ములై ఉన్నారా, మీరు కాలేదా, మోక్షమనే సర్టిఫికెట్ భగవంతుడు మీకు ఇచ్చినాడా ఇవ్వలేరా, మీరు ముక్తాత్ములైనారా కాలేరని తెలుసుకున్న నిమిత్తమే భగవద్గీతలో ఈ శ్లోకములు, ఈ 3 శ్లోకములు యందు ఇట్టి సుగుణాలు మనకు కరెక్ట్గా ఉన్నదంటే మోక్షము అరచేతిలో నేరేడు పండు అన్నారు మన మహర్షులు. ఇట్టి సుగుణాలు మనకున్నాయా? మరి పోయిన శ్లోకముల యందు 9 సుగుణాలు చెప్పుకున్నాం. మరి అహింసా వ్రతాన్ని మనం అందరం పాటిస్తున్నాం కదా, సత్యవాక్య పరిపాలన కలిగి ఉన్నాం కదా, క్రోధాన్ని వదులుకుంటూ శాంతి మార్గంలో పయనిస్తున్నాం కదా, కోపము పాపం అని మనకు తెలిసి దానికి దూరం ఉంటున్నాం కదా. అందుకోసమే ఇట్టి సుగుణాలు పాటిస్తూ త్యాగ స్వరూపులై ఉంటారు. త్యాగే నైకే అమృతత్వమానసు. ఉపనిషత్తుల యందు ఏం చెప్పబడిందంటే త్యాగ స్వరూపులై ఉంటారు. ఏమి త్యాగం చేస్తారు అంటే దైవాంశ సంభూతులైన పుణ్యపురుషులు కూడా త్యాగ స్వరూపులై ఉంటారు. అంటే ఏమి త్యాగం చేస్తారు అంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాశ్చర్యములను ఈ ప్రకృతి గుణాలను త్యాగం చేస్తారు. మోక్ష మార్గమునకు కలిగినటువంటి సుగుణాలు అలవరిచి ఉంటారు, ఆచరిస్తుంటారు దైవాంశ సంభూతులైన పుణ్యపురుషులు. త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగము చేసినప్పుడే, దుర్గుణాలను సంపూర్ణంగా త్యాగం చేసినప్పుడే, ప్రకృతి పైన ఉన్నటువంటి మమకారములు త్యాగం చేసినప్పుడే మోక్షము ప్రాప్తిస్తుంది. గృహత్యాగో వనేవాసః సన్యాసో మౌనమేవ చ ఇత్యేతతు లక్షణైరేవ కృతార్థో నైవ జాయతే. గృహత్యాగో వనేవాసః సన్యాసో మౌనమేవ చ ఇత్యేతతు లక్షణైరేవ కృతార్థో నైవ జాయతే. వేదశాస్త్ర పురాణములు యందు రాశి ఏం చెప్పబడిందంటే, గృహత్యాగ, గృహాన్ని వదిలినంత మాత్రమే నీకు మోక్షము రాదు సుమా. వనేవాస, అరణ్యంలో ఉన్నంత మాత్రమే నీకు మోక్షము రాదు సుమా. సన్యాసో మౌనమేవ చ, సన్యాసం స్వీకరించినంత మాత్రం నీకు మోక్షము రాదు సుమా. మొత్తం మౌనంగా ఉన్నంత మాత్రం నీకు మోక్షము రాదు సుమా. గృహత్యాగో వనేవాసః సన్యాసో మౌనమేవ చ ఇత్యేతతు లక్షణైరేవ కృతార్థో నైవ త్యాయతే. కృతార్థో నైవ జాయతే. నువ్వు కృతార్థుడు కావు, నువ్వు నీ జన్మ సాఫల్యం కాదు. ఎప్పుడంటే సర్వం కల్వితం బ్రహ్మ పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్తం పరబ్రహ్మ స్వరూపముగా నువ్వు తెలుసుకొని, ఇంట్లో ఉండినా బయట ఉండినా ఎక్కడ ఉండినా సరే సర్వత్రా పరబ్రహ్మం ఉన్నాడని ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ ఆ పరమాత్మనే అహం బ్రహ్మాస్మి, నాలో నుంచే సృష్టి ఉత్పత్తి అయింది, నాలోనే ఉంది, నాలోనే లయమైపోతుంది, సర్వం పరబ్రహ్మ స్వరూపమే, అనేకత్వము లేదు, ఏకం అనేక రూపంలో భాషిస్తుంది, అనేకం ఏకమయ్య ఉన్నది. ఈ సృష్టి భగవంతుడు ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతరం ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులు కూడా భగవత్ స్వరూపములై భాషిస్తున్నాయి, వేరు కానే కాదు సుమా. అందుకోసం ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపంగా నీకు భాషించిన తర్వాత ఇంకా నువ్వు ఎక్కడుంటావు? అంత నీ స్వరూపం ఉన్నది, ఏకము అనేక రూపంలో భాషిస్తుంది, అనేకం ఏకమై ఉన్నది సుమా. అందుకోసమే నేను ఇల్లు వదిలినాను, నేను సన్యాసము స్వీకరించినాను, నేను అరణ్యంలో ఉన్నానంటే ఇది భావ్య వేషధారణ. ఇది కొంచెం సాధనకు, ఏకాంతవాసము, ముక్తాత్ములు కావటానికి సాధన అవసరం. సన్యాసులు మాత్రము అరణ్యంలో ఉండాలి, గృహస్థులంతా కూడా ఒక నగరంలో ఉండాలి అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడినటువంటి రహస్యము. సాత్వికో వనవాసంచ గ్రామో రాజు చ ఉచ్యతే తామసం జూద సదనం మన్నికేనంతు నిర్గుణం. సత్వగుణ సంపన్నులైనటువంటి సత్వరజ స్తమో గుణాలను జయించి గుణాతీత స్థితి పొందినటువంటి మహనీయులు ఏకాంతవాసులై ఉండి సన్యాసము స్వీకరించి పొలిమర్లు దాటకుండా కాంతను కనకాన్ని ముట్టకుండా ఎవరు ఉంటారో వారు సన్యాసులు. అరణ్యానికి వెళ్ళి సన్యాసం స్వీకరించిన వారు కాంతను కనకాన్ని ముట్టకుండా మౌని అయి ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ లోక శ్రేయస్సుకై పరితపిస్తున్నటువంటి వారు సన్యాసులు. దానమేవ గృహస్థానం, గృహస్థాశ్రమంలో ఉండి కర్తవ్య కర్మలు చేస్తూ నిష్కాములేసి ఏ పని చేసిన భగవదార్పణ బుద్ధితో పనులు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ పరమాత్మ చింతన చేసుకున్నటువంటి వారులందరూ గృహస్థులు కూడా వాళ్ళు సమ్యక్ న్యాస సన్యాస. ఏది నాది కాదు, అంతా పరమాత్మ ఇస్తున్నాడు, నేను పరమాత్మకే చేస్తున్నా, అంతా పరమాత్మ స్వరూపమనే భావనలు ఎవరు ఉంటారో వారు కూడా గృహస్థాశ్రమంలో ఉండే వారు సన్యాసులే సుమా. వాళ్ళు ముక్తాత్ములైపోతారు సుమా. గురు శుశ్రూష చేస్తూ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు బ్రహ్మచారులు సన్యాసులే సుమ. వానప్రస్థులైనటువంటి వారలు పెళ్లి చేసుకొని సమస్త బాధ్యతలు కుమారు యొక్క భుజస్కంధాల పైన పెట్టి ఏకాంతవాసంలో ఉండి సమస్త ఇంద్రియాలు జయిస్తూ జయించి పరమాత్మ చింతలో ఉన్నటువంటి వానప్రస్థులు కూడా
వాళ్ళు సన్యాసులు, వాళ్ళు ముక్తాత్ములు. సన్యాసం అని ఒక గుర్తు, సమస్తమును వర్జించి. ఏమి వర్జించాలో? దుర్గుణాలను వర్జించి సద్గుణాల అభివృద్ధి చేసుకున్నప్పుడు అంత ఆత్మస్వరూపంగా నీకు గోచరిస్తుంది, ఆత్మమయంగా నీకు గోచరిస్తుంది, అంతా ఏకత్వంగానే గోచరిస్తుంది. అందుకోసమే ఇక్కడ త్యాగం అంటే పూర్వకాలంలో అన్నీ వదిలితే త్యాగము అని, అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించాలా, ఎక్కడో ఆశ్రమాలలో పోయి ఒంటరిగా ఉంటే త్యాగం అని కొంతమంది ఉపన్యాసకర్తలు చెప్పుతుండగా ఒక భక్తుడు విన్నాడు. ఇంట్లో అది నాకు తెలియదు, ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా విశ్వదాభిరామ వినరవేమ, మీ అందరికీ తెలుసు అది. అది వేదశాస్త్ర పురాణంలో చెప్పబడింది కావున ఆ అనుభవం మాత్రం తెలుసు, కానీ అనుభవించిన వాళ్ళు మీరు. అందుకోసమే ఇంటి చెప్పులోని రాజు చెవిలోని జొర్రేగా, కంటిలోని నలసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగీంద్రుల వారు చెప్పినారు. అందుకోసమే ఏదో ఇంటిలో కొంచెము ఆ పోరు కొంచెం గొడవలు రాగానే సన్యాసం స్వీకరిస్తే బాగుంటుంది. ఈ ఇంట్లో ఎందుకు ఈ పోరు, నా భార్యకు బుద్ధి చెప్పాలా, గుణపాఠం చెప్పాలంటే నేను సన్యాసం స్వీకరిస్తే అప్పుడు నా పాదాల చింతకు వస్తుంది, లేకపోతే రాదు. నేను చెప్పినట్టు అందరు వినాలంటే నేను సన్యాసం స్వీకరించాలి అని చెప్పి నేను సన్యాసం స్వీకరిస్తాను, మీతో నాకు సంబంధం లేదు అని నేరుగా అలిగి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళిపోయినాడు ఆశ్రమాన్ని. భార్య ఏడ్చింది, కుమారులు కోడన్లు మనమలు మనమరాలు, ఒక ఇంటి యజమాని ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు కదా, ఇంకా అందరూ 10 రకరకాలు మాటలు అంటుంటే తల్లడిల్లు వెళ్తున్నారు. గురువు దగ్గరికి పోయిన తర్వాత, నాయన ఎందుకు తొందరపడదు, సన్యాసం అంటే సామాన్యం కాదు నైనా, సన్యాసం అంటే అన్నీ వదులుకోవడం సన్యాసం. కానీ కాషాయ వస్త్రం అంటే నువ్వు ఆత్మానుభూతిని పొంది ఆత్మ సాక్షాత్కారము పొందనంత కాలము కాషాయ వస్త్రము ధరించకూడదు. నీకు బ్రహ్మచర్య సిద్ధి పొంది తపస్సు పూర్తి చేసుకొని బ్రహ్మానుభూతిని పొంది బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాతనే సన్యాసం స్వీకరించడానికి అధికారి. కాషాయ వస్త్రం ధరించడానికి, కాషాయ వస్త్రము ఎప్పుడు ధరించినారో అగ్నిస్వరూపము, అగ్నిలో చెత్త వేస్తే దహింపబడినట్టుగా ఇతని యొక్క సంకల్ప బలం వల్ల ఇతని యొక్క పాపరాశులు తొలగించి ఆ పరమధామమును చేర్చే శక్తి నీకుంటేనే నువ్వు ఆ పరమధామమును చేర్చే ఆధ్యాత్మిక సంపద నీకు ఉపదేశించి అట్టి సంకల్ప బలం ఉంటేనే నీకు సన్యాసం స్వీకరించాలా, లేకపోతే నువ్వు స్వీకరించకూడదు సుమా. లేదా జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృత వేష. ఉదర పోషణార్థ నిమిత్తమై సన్యాసం స్వీకరిస్తే ప్రకృతి నిన్ను బంధిస్తుంది. ఎలా అంటే పూర్వకాలంలో ఒకరుండి పోలీసు డ్రెస్ వేసుకొని రక్షక భటులు కొంతకాలము వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది, విలువిద్యలు ఎలా నేర్పాలా, తుపాకీని ఎలా పట్టాలా, ఎలా శత్రువులను నిరోధించాలా, ఆ గూఢాచారులకు వెళ్ళి ఆ దొంగలను తస్కరులను ఎలా పట్టుకోవాలా కొంచెం ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అందుకోసమే అది నేర్వకుండా తుపాకి చేతలు పట్టుకొని నేను పోలీసు ఆయనని చెప్పుకొని నేను రక్షక భటునని వెళ్ళినందువల్ల ఆ తుపాకీ ప్రయోగించేది తెలియదు, ఏది తెలియకుండా తుపాకి చేతులు పట్టుకున్నందువల్ల దొంగల చేత బంధింపబడి దెబ్బలు పడి ఆకల్లో ఈ నకిలీ పోలీస్ అని చెప్పి అతనికి శిక్ష విధింపచేసి జైలుకు పంపించినట్టుగా నీవి కామక్రోధ లోభ మోహమదము ఆశ్చర్యములు జయించక ప్రకృతిని జయించకుట ఆ దివ్యానుభూతిని పొందకుండా కాషాయ వస్త్రము ధరిస్తే ప్రకృతి నిన్ను బంధిస్తుంది, తప్పదు. అదే ట్రైనింగ్ పోలీసు ఉద్యోగం కరెక్ట్ పొందిన తర్వాత అప్పుడు ప్రకృతిని శత్రువులను జయించగలుగుతాడు. తుపాకీ చేతులు పట్టుకొని శత్రువులను జయించి ఆ విలువిద్యలు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఆ బ్రహ్మానుభూతిని పొందిన తర్వాత భగవత్ సాక్షాత్కారాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని ఆ అహం బ్రహ్మాశిమయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి గ్రంథములు చదివినంత మాత్రాను కాదు, చదివి శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ అది పొందినటువంటి పుణ్యపురుషులే
అట్టి దివ్యత్వాన్ని పొంది తీరుతారు సుమా. అందుకోసమే త్యాగం అంటే ఏంటంటే, నేను అన్నీ వదిలేసినానని చెప్పి అరణ్యానికి వెళ్ళి ఆ భక్తుడు గురుదేవుల దగ్గరికి పోయిన తర్వాత, నాయన త్యాగం అంటే ఇది కాదు, నేను సన్యాసం స్వీకరించినాను అంది కాదు. సన్యాసం అంటే నీ దుర్గుణాలను వదులుకో, సర్వత్రా సన్యాసం అంటే ఆ లోక శ్రేయస్సుకై సన్యాసం స్వీకరించాలి. ముక్తి నిమిత్తం కాదు, నువ్వు ముక్తాత్మనమైన తర్వాత సన్యాసం స్వీకరించాల. మోక్షకాముల తీర్చిదిద్దుట నిమిత్తం మానవాళిని. అందుకోసం తొందరపడ్డావునైనా, ఎందుకు ఇల్లును వదిలేసేసినావు, ఎందుకు వాళ్ళతో గొడవలు పెట్టుకొని వచ్చినావు అంటే, నేను పోను స్వామి, నాకు విసుకొచ్చింది సంసారం పైన, నేను పోను. వాళ్ళు వచ్చి బతిలాడితే ఒకళ్ళ సూర్యచంద్రులు గతులు తప్పినా సరే, కుల పర్వతములు కృంగినా సరే, ఈ సప్త సముద్రములు ఇంకినా సరే ఇంటి వైపు అడుగు పెట్టనన్నాడు, ప్రతిజ్ఞ చేసినాడు. సరే, ఒకళ్ళని ధర్మపత్ని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచర్యామని ఒట్టు పెట్టుకుంటారంటే, పెళ్ళి అయినప్పుడు ఈ పదాలు పలుకుతారట. నేను గ్రంథంలో చదివినాను. అందుకోసమే ధర్మార్థ కామ మోక్షం సమానంగా పంచుకుందాము, ఏదో పొరపాటు అయిందని చెప్పి నీ ధర్మపత్ని వచ్చి పాదాలు పట్టుకుంటుంది, నీ మనవరాలు వచ్చి పాదాలపైన కూర్చొని ఏడుస్తారు, కొడుకులు కోడాలు వచ్చి నీ ఆజ్ఞను పాటిస్తావని ధారాధారముల కన్నులెంబడి ధారాధారములు నీరు ప్రవహించగా నీ పాదముల చెంత కూర్చొని ఏడుస్తే ఏమంటావు అని అడిగినాడు. వాళ్ళకంత వైరాగ్యం వచ్చి ఏడుస్తే అప్పుడు చూస్తే, లే గురుదేవా అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు చూస్తా వాళ్ళు వచ్చి ఏడిస్తే. అది కాదు, ఒకరిపైన కక్ష గట్టి సాధించాలి, ఎవరితో మండనాలు పొందాలనడం సన్యాసం కాదు. అందుకోసమే రాగ ద్వేషాదులను జయించిన వారే సన్యాసి సుమా. అందుకోసమే త్యాగాహ, ఏది త్యాగము, పృథివీం త్యజేత్, ఈ పృథివీపైనటువంటి సమస్త వస్తుజాలములు యందు త్యాగము చేసిన వారే సన్యాసులని చెప్పి మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్పిన సూక్తి. పృథివీం త్యజేతు, ఈ పృథివీపైన ఉన్నటువంటి వస్తుజాలములను త్యజించడము, మమకారం వదులుకొని. మమకారం అంటే ఒక వస్తువు ఉంటే నీకు మమకారం ఉంటుంది కదా, ఒక వస్తువు నీకన్నా భిన్నంగా ఉంటే ఆ భిన్నమైన వస్తువు ఒక రూపంగా కానీ, ఒక వస్తువు విలువైంది కానీ, ఇంకేదైనా అగుపడితే నీకు మమకారం ఉంటుంది. సమస్తము తన ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఇంకా మమకారం ఎక్కడుంది? మమకార త్యాగము. అందుకోసమే పరమాత్మ నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో నెవ్వడాడు మనులుంది వజుల్ కీర్తింపనేరెవ్వని వర్ధనమరులెరుగనట్టివాని నుతింతున్. భగవంతుడు సూత్రధారిగా తానే అవుతాడు. ఒక గురుదేవులు ఒక నాటకము ప్రదర్శించినప్పుడు, ఒక నాటకము నేర్పుతూ ఉన్నప్పుడు పాత్రధారి తానే అవుతాడు, సూత్రధారి తానే అవుతాడు. అట్నే భగవంతుడు గురువు తానే, శిష్యుడు తానే, భర్త తానే, భార్య తానే, పిల్లలు మనమలు మనవరాలు గారు. నువ్వే నీ కొడుకు అయినట్టుగా, నువ్వు మనుమని అయినట్టుగా, మనమరాలు అయినట్టుగా, మునిమనుమను నువ్వే ఆ రూపాలు పొందినట్టుగా భగవంతుడు ఏకరూపుడైన పరమాత్మ అనేక రూపంలో భాషిస్తున్నాడు. భగవంతుడే విశ్వస్వరూపము. భగవద్గీతలో భగవంతుడు ఏకాదశాధ్యాయమునందు అర్జునునికి, స్వామి నువ్వేమేమో చెప్పుచున్నావు కదా, నాకు చూయించంటే విశ్వస్వరూపము, విశ్వమంతర స్వరూపము, విశ్వరూపము, విశ్వమంతర స్వరూపమే అని చూయించినాడు. అందుకోసమే ఆడేది తానే, ఆడించేది తానే, సమస్తము తానే. అందుకోసమే త్యాగ స్వరూపులై మీరు ఉండాలి. సంసారంలో ఇల్లు వదిలేస్తాను, నేను అందరిని వదిలేసినాను అనుకోవడము, నేను వదిలేసినట్టే నువ్వు వదిలేనట్టే. ఇంకా నువ్వు మమకారంలో ఉన్నావు. వదిలేయడం అనేది ఒక వస్తువు అంటే కదా, అన్ని తానే అయినప్పుడు వదిలేది లేదు, వదలబడేది లేదు సుమా. అందుకోసమే మీరు వైరాగ్యం అండ్ ముక్తిని పొందుట నిమిత్తం, సాధన చేయట నిమిత్తం వైరాగ్య సూత్రములు అవసరం. అందుకోసమే అట్టి సుగుణాలు మీరు అలబడుచుకున్నప్పుడే సమస్త జ్ఞానసిద్ధిని పొందటానికి కారకులవుతారని చెప్పి ఈ 3 శ్లోకముల యందు భగవంతుడు 26 సుగుణాలు చెప్పినాడు.
అందుకు అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్ధవం వ్రీరచాపలం. అందుకోసమే త్యాగ స్వరూపులై మీరు భాషించాలా. ఎట్లా త్యాగ స్వరూపులై ఉండాలి ఇంట్లంటే, మీరు మోక్షకాములై మీరు విహరించాలంటే ఇల్లు నాది కాదు, వల్లు నాది కాదు, ఈ చరాచర సృష్టి నాది ఏది కాదు, ఏదో ఒకటి నాది. ఏ భావన అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు ఇంతమంది ఉన్నారు కదా సభలో, వాళ్ళు పెళ్ళి కాకముందు ఒక మాట అనుకుంటారట. ఇది పురాణములు యందు, ఉపనిషత్తుల యందు, శాస్త్రములు యందు చెప్పబడినటువంటి రహస్యం. చిన్న పాప తెలివితేటలు వచ్చినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు అమ్మలు ఏమనుకుంటారంటే, అమ్మగారింట్లో ఉంటూ అమ్మను గౌరవిస్తూ, నాన్నను గౌరవిస్తూ, తమ్ములను అన్నలను అందరినీ గౌరవిస్తుంది. ఇల్లు నాదే, నా సొంతం ఇల్లు అనే భావంతో అనుకుంటుంది. కానీ మనసులో అది ఉండదు. ఈ ఇల్లు నాది శాశ్వతం కాదు, ఎక్కడుందో నా ఇల్లు అని వెతుకుతూ ఉంటుంది మనసులో. ఇక్కడున్న అమ్మలకు అందరికీ అనుభవమే కదా. అమ్మగారింట్లో ఉండినప్పటికైనా ఈ ఇల్లు నాది అని ఒక మమకారంలో మునిగినప్పటికైనా దీనిపైన అక్కడ ఈ ఇల్లును శాశ్వతమైన ఇల్లు ఇది నాది కాదు, నా ఇల్లు వేరే చోట ఉంది, ఎక్కడ ఉందో ఓ పరమేశ్వర అట్టి ఇల్లును నాకు అట్టి ఇల్లును నాకు ప్రసాదించుము, శాంతిని ప్రసాదించుము, నాకు మంచి భర్త కావాలా, నాకు మంచి ఇల్లు దొరకాలా, నాకు ప్రశాంతత కావాలని ఎలా కోరుకుంటుందో అమ్మలు చిన్నప్పుడు పెళ్ళి కానప్పుడు. అయితే అమ్మగారింట్లో ఉండి అత్తగారిల్లును స్మరించినట్టుగా మీరు సంసారంలో ఉంటూ ఈ ఇల్లు నాది కాదు, ఈ వల్లు నాది కాదు, నేను పరమాత్మ అంశతో భిన్నత్వంగా ఉండి కర్మ విశేషం వల్ల ఇక్కడ ఉన్నాను సుమా, ఇది శాశ్వతం కాదు అని చెప్పుతూ ఆ పరమేశ్వరుని ఎవరు ధ్యానం చేసుకుంటారో వారికి మోక్షం సిద్ధిస్తుంది. పరమాత్మను చింతించినందువల్ల కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా, కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా పరమాత్మ చింతన చేయగా 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 జీవుడు పరమాత్మ ఆకార స్వరూపుడై పొందుతాడు సుమా. పరమాత్మ స్వరూపుడై భాషిస్తాడు. పరమాత్మ ఎక్కడున్నాడు ఒక రూపం ఉన్నదంటే, భగవంతుడు రూపనామాలకు అతీతుడైన పరబ్రహ్మము ఈ సృష్టిని సృష్టించి ఈ ప్రాణుల రూపమును ధరించేసి ప్రాణులను తన స్వస్వరూపమును పొందింప చేయుట నిమిత్తమై మానవులను సృష్టించి మానవాకార రూపంలో మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కలికి ఏవచ దశావతారాలు ఎత్తుతూ మానవాలను ఉద్ధరించుట నిమిత్తమై తన స్వస్వరూపమును చేర్చుకొనుట నిమిత్తమై భగవంతుని లీలలు. అందుకోసమే అట్టి భగవంతుని లీలలు మనను స్మరణ చేసుకుంటూ ఆనందయిస్తూ ఆ దైవ చింతన చేయగా 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 జీవుడు దైవాకారాన్ని పొందటానికి మార్గము దైవ చింతన తప్ప ఈ జీవుడు దైవాకారాన్ని పొందటానికి వేరే మార్గము లేదు అని చెప్పబడింది ఉపనిషత్తుల యందు. కొంతమంది ఏం చేస్తారు, మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిరారా అని ప్రశ్నిస్తారు. నేను పొందినాను అంటారు. పొందినాను అని ఈశావాసోపనిషత్తు మున్నగు పురాణములు యందు ఉపనిషత్తుల యందు ఏం చెప్పబడిందంటే, పొందినాను అని చెప్పడము నువ్వు పొందని వానివే. పొందినానంటే ఇంకా ద్వైత స్థితిలో ఉన్నావు, ఇంకా నువ్వు పొందలేదు ఆ వస్తువు. కొంతమంది నువ్వు తపస్సు పూర్తి అయిందా అని ప్రశ్నిస్తారు. తపస్సు పూర్తయింటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినాను, నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినావా అంటే, నేను పొందినాను 12 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు, కొంతమంది 16 పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి మేము పొందినాము అంటున్నారు. పొందినాను అంటే ఇంకో వస్తువును పొందినావు, ఇంకా ద్వైత స్థితిలో ఉన్నావు, పొందేది లేదు, పొందబడేది లేదు, అంతా నీ స్వరూపమై ఉంది. అంత అద్వైత స్థితిని పొందడమే ఆత్మ సాక్షాత్కార స్థితి. అందుకోసము బ్రహ్మచర్యం సమస్తమును
గృహస్థాశ్రమంలో పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి కొంతమంది పుట్టుకతోనే జ్ఞానులు, కారణ జన్ములు, అవతార పురుషులు పుట్టుకతోనే ప్రకృతిని జయించి ఆత్మస్థితిలోనూ ఉంటారు. పుట్టింది మొదలుకొని ఏ కార్యార్థమై వచ్చి ఆ కార్యము పూర్తయ్యే వరకు ఏ దివ్యత్వాన్ని లోకానికి అందించాలనో అది అందించే వరకు ఆత్మస్థితిలోనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినారో ఆ స్థితి వెళ్ళే వరకు వారికి ప్రకృతి బంధించదు. ప్రకృతిలో ఉండినా ప్రకృతికి అతీతులుగా ఉంటారు. మరి తపస్సు పూర్తయిందా అనే పదానికి అందరి గూఢంగా బ్రహ్మచర్యం తపస్సారం అంటే నీకు మనసా కర్మనా వాచ బ్రహ్మచర్యము సిద్ధించి బ్రహ్మ సాక్షాత్కారం అనగా ఆత్మ సాక్షాత్కారం. ఆత్మని నేను, పరమాత్మని నేను ఒక నిలకడ కలిగి ఉండి బ్రహ్మచర్యము సిద్ధించడమే తపస్సు పూర్తి అయినట్టుగాని పురాణములు యందు చెప్పబడింది. బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మ ప్రాప్తిరికరభృణాం ఆయురారోగ్యమైశ్వర్యం మనశ్చాత్మం శివాత్మకం. మంగళకరమైనటువంటి బ్రహ్మచర్యం, ఆ బ్రహ్మచర్యము ఎవరైతే బ్రహ్మచర్యము పాటిస్తున్నటువంటి వారు ఆ బ్రహ్మచర్య సిద్ధిని పొందడమే బ్రహ్మ సాక్షాత్కారమునకు కారణము. పునాది లేని భవనము ఎలా నిర్మించలేమో బ్రహ్మచర్యం అనే పునాది లేకపోతే బ్రహ్మానందం అనే భవనము నీకు నిలవదు. అందుకోసమే బ్రహ్మచర్య సిద్ధి ఎప్పుడు పొందినారో బ్రహ్మ సాక్షాత్కారము నీకు కలిగినట్టే. ఇది తపస్సు పూర్తయిందా, తపస్సు పూర్తయిందని కొంతమంది కలికాలంలో ఉన్నటువంటి మహర్షులను, పుణ్యపురుషులను అడిగినప్పుడు పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మచర్య సిద్ధి పొంది బ్రహ్మ సాక్షాత్కార స్వరూపలై బ్రహ్మస్వరూపలై పుట్టి మానవులలో విహరిస్తూ మానవులుగా ఉంటూ మానవ గుణాలకు అతీతులుగా ఉంటారు మహనీయులు. కొంతమంది తపస్సుకు ఎందుకు వెళ్తారంటే ఈ సమస్త ఇంద్రియాలను జయించి ప్రకృతిని జయించి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుట నిమిత్తం వెళుతుంటారు. కానీ మలయాళ స్వాముల వారు, రమణ మహర్షుల వారు, మున్నగు శివానంద స్వాముల వారు ఎంత ఈ సృష్టి ఆది నుంచి వేద వ్యాసాది మహర్షులు, కారణ జనులు, నారదాది, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనస్సు జాతులు, సుఖాది మహర్షులంతా కూడా వాళ్ళు ఎందుకు తపస్సు చేసినారో తెలుసా? వాళ్ళు తపస్సు చేయవలసిన అవసరం లేదు, తత్వస్వరూపులై ఉన్నారు. తాను చెయ్యకపోతే లోకము చెయ్యదని భావన చేత తాను పారాయణ చేయవలసిన అవసరం లేదు. గీత భగవద్గీతను బట్టి పారాయణ చేయవలసిన అవసరం లేదు. తాను చెయ్యకపోతే లోకము చెయ్యదు. అందుకోసమే జపధ్యాన పారాయణాదులు తాను చెయ్యకపోతే లోకము చెయ్యదు. కావున తాను నడుస్తూ లోకాన్ని నడిపిస్తూ వచ్చినారు మన మహర్షులు. తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత ఏది అవసరము లేదు అంటే, ఒక విద్యార్థి చిన్నప్పటి నుండి స్కూలుకు పోతున్నాడు, కరెక్ట్గా పాఠశాలకు 9 గంటలకు హాజరవుతున్నాడు. మళ్ళీ అదే ఉపాధ్యాయుడు అయిన తర్వాత, గురుదేవులైన తర్వాత కూడా ఆ ఉపాధ్యాయ వృత్తిని పొందిన తర్వాత కూడా ఆయనకు ఆ పాఠాలు చదవవలసిన అవసరం లేదు. ఆయనకు ఆ పాఠాలు అన్నీ వచ్చు. ఆయన ప్రతిరోజు ఆ పాఠాలు చదువుతాడు. అదే 9 గంటలకు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు 9 గంటలకు పాఠశాలకు హాజరైనట్టుగా గురుస్థానమును పొందిన ఉపాధ్యాయుల వారు 9 గంటలకు పోతున్నాడు పాఠశాలకు. తన నిమిత్తం కాదు, అందరినీ తనంతటి వారు తీర్చిదిద్దుట నిమిత్తమై ఆ పాఠశాలకు 9 గంటలకు పోతున్నాడు. అగ్ని ఆత్మస్వరూపులైన పుణ్యపురుషులు, మహాత్ములైన కారణ జన్ములైన వాళ్ళు ప్రకృతిని జయించిన మహాత్ములైనా సరే వాళ్ళు 4 గంటలకు లేవలసిందే. గీతాపారాయణ సమస్తమును వేదాధ్యయనమును చేసుకుంటూ తాను ఆచరించకపోతే లోకం ఆచరించదు. కావున అందుకోసము ఉపాధ్యాయుల వారు విద్యార్థిగా ఉన్నప్పుడు అదే సమయానికి పోతున్నాడు, అదే పాఠాలు నేర్చుకున్నాడు. ఉపాధ్యాయుల వారు అయిన తర్వాత అవే పాటలు వల్ల వేస్తూ లోకానికి అందించినట్టుగా వేదశాస్త్రాలు చదివి వేద స్వరూపుడవై భాషించిన తర్వాత కూడా
లోకానికి నువ్వు అందిస్తూనే ఉండాలి సుమా. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత, ఆత్మజ్ఞానమును పొందిన తర్వాత లోక సంబంధమైన ప్రకృతి నిన్ను అంటుకోదు, నీకు అది అవసరం లేదు, సాధన చేయవలసిన అవసరము లేదు అని కొంతమంది తెలియక చెప్పుతూ ఉంటుంటారు. కానీ ఇది మలయాళ స్వాముల వారు, రమణ మహర్షుల వారు, వేద వ్యాసాది మహర్షులు, వాల్మీకాది మహర్షులు, సనకాది మహర్షులందరూ కూడా ఏం చెప్పినారంటే, ప్రకృతి పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు, పరమాత్మకు మాయ అంటదు. ఈ శరీరం ఉన్నంతకాలము, సముద్రము ఉన్నంతకాలము తరంగాలు వస్తూనే ఉంటాయి. సముద్రం ఉన్నంతకాలము తరంగాలకు సుఖమైన తరంగము, దుఃఖమైన తరంగాలు వస్తూనే ఉంటాయి. శరీరం ఉన్నంతకాలము నువ్వు సంచరిస్తున్నావు ప్రకృతిలో, వాయువుని పీల్చుతున్నావు, అన్నము తింటున్నావు, పంచభూతముల ద్వారా ఎన్నో కర్మలు చేస్తున్నావు. కావున ప్రకృతి దోషాలు, నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత నాకు సాధనలు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, మీరు కూర్చొని అహం బ్రహ్మాస్మి అనే భావన చేత నువ్వు వండినప్పటికైనా, ఆత్మస్థితిలో ఉన్నప్పటికైనా శారీరక ధర్మం ద్వారా అనుష్ఠానాలను పొంది చేసి ఆ స్థితిని పొందిన తర్వాత నాకు అవసరము లేదని నువ్వు మానేస్తివా, రాగి చెంబు చిలుము పట్టినట్టుగా నాకు అవసరము లేదని మానేయడమే అహం మాయ ప్రవేశించినట్టు. అక్కడి నుంచి రాగి చెంబు చిన్నగా చిలుము బట్టి మలినమైనట్టుగా నీ హృదయం మలినమై మళ్ళా ఈ శరీరం అనే ఒక సాధన, ఈ యొక్క పనిముట్టు చెడిపోయిన తర్వాత, రథము కోలిన తర్వాత, రణరంగంలో యుద్ధంలో విజయాన్ని పొందనట్లా అప్పుడు ఈ శరీరము శుద్ధము కానందువల్ల అశుద్ధమవుతుంది. దానివల్ల ఆత్మ మలినమైపోతుంది. మళ్ళీ యథాస్థితికి పోవటానికి నువ్వు కారకుడవుతావు. కావున నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన బ్రహ్మస్వరూపుడవే నువ్వు భాషించిన జపధ్యాన పారాయణాదులు ఎంతవరకు అంటే, ఇది మలయాళ స్వాముల వారు చెప్పినాడు, జీవిత పతనానంతరం వరకు యుక్తాహారము, వివిక్త స్థలవాసం అంటే ఏకాంతవాసము, ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన, ఈ మూడు రత్నత్రయములను నువ్వు జీవిత పతనానంతరం వరకు శరీరం ఉన్నంతకాలము నువ్వు వదలరాదు అన్నాడు మలయాళ స్వాముల వారు. వదిలితివా నీ పని అయిపోయినట్టే, అదో భ్రష్ట. అందుకోసమే త్యాగులు ఎవరంటే, నేను వేదశాస్త్ర పురాణాలు నేను చేయలేను, నాకు ఏది అవసరం అది కాదు. శాస్త్ర గురుర్వాక్యం, శాస్త్ర దృష్టాంతరం, ఆత్మనిశ్చయం అన్నట్టు శాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు ఆచరిస్తూ లోక శ్రేయస్సుకి అందిస్తూ, శాస్త్ర పురాణములు యందు జీవిత పర్యంతరము ఉన్నట్టు ఆచరిస్తూ వెళ్ళినటువంటి వారే ఆత్మస్వరూపులై భాషిస్తారు. అందుకోసం అది జ్యోతి స్వరూపులైన ఆ జ్యోతిని ఆశ్రయించినటువంటి ఇంకో జ్యోతి వెలుగుతుంది సుమా. అందుకోసమే ఇక్కడ మీరు త్యాగ స్వరూపులై భాషించండి. త్యాగం అనగా ప్రకృతిని నేను త్యాగం చేసిన అనుకోవడం కాదు, ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపమై ఉన్నది సుమా. తెలియనంతవరకు ద్వైత స్థితి, తెలిసిన తర్వాత అద్వైత స్థితి. అందుకోసమే నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవడాడు మనులను దివజుల్ కీర్తింపనేరవని వర్తన మరులెరగరట్టి వాను నొతిందని భాగవతంలో గజేంద్రుడు వర్ణిస్తాడనమాట. అందుకోసమే అట్టి భగవంతుని మీరు సాక్షాత్కరింప చేసుకోవాలంటే మీరు త్యాగ స్వరూపులై మీరు భాషించండి, ఆచరించండి, అనువనున త్యాగమును చేయండి. ఏం త్యాగం అంటే, ప్రకృతి పైన ప్రకృతిని స్మరించకండి, పరమాత్మను స్మరించండి. ఉన్నంతకాలము శాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు ఆచరించండి, సర్వేశ్వర చింతన చేయండి. త్యాగం అంటే ఏంటంటే, ఈనాడు నేను ఆనా నుంచి 30 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా కదా, త్యాగం ఏందో, ఎట్ట త్యాగం చేయాలా, ఎట్టి ఆచరణ కలిగి ఉండాలా, ఎట్లయితే సంసార సముద్రముని మనం దాటుతామో అట్టి సుగుణాలు మీకు నేను అందిస్తూనే ఉన్నాను త్యాగం గురించి. అందుకోసమే మీరు త్యాగే నైకే అమృతత్వమానసు, అమృత స్వరూపులై మీరు భాషించాలంటే త్యాగము చెయ్యాలి. అందుకోసము ఈ ప్రకృతి పైన మమకారములు మనసును జయించండి, ఇంద్రియాలు జయించండి. అందుకోసం ఈ మనసును జయించిన వాడు ఈ జగత్తును జయించిన వారు అన్నారు ఆది జగద్గురు శంకరాచార్యుల వారు.
విద్యాయికా బ్రహ్మగతి ప్రదాయ బోధోయుకో యస్తు విముక్తి హేతు కోలాపహాత్మావగమో హియావై జితం జగత్కేన మనోజిహేన. ఈ జగత్తును కత్తి చేతలు పట్టుకొని ఈ జగత్తును జయించిన వారు గొప్పతనము కాదు, కానీ మనసును జయించిన వారే మాధవ స్వరూపులై భాషిస్తారు. విద్యాయిక బ్రహ్మగతి ప్రదాయ. విద్య అనగా ఏమి అంటే ఆ బ్రహ్మమును జీవుణ్ణి పరమాత్మ స్వరూపుడైన జీవుడి భిన్నత్వగొండి మాయలో మునిగి ఏడుస్తున్నాడు. కావున ఈ మాయాతీతుడై మహేశ్వర స్వరూపుడై భాషించి ఏ జ్ఞానముందో అట్టి అద్వైత జ్ఞానసిద్ధిని అద్వైత జ్ఞానమును బోధిస్తూ జ్ఞానస్వరూపుడుగా తీర్చిదిద్దేది ఏ బ్రహ్మ విద్య అవుతున్నదో అట్టి బ్రహ్మ విద్యయే నిజమైన విద్య. విద్యాయిక బ్రహ్మగతి ప్రదాయ. విద్య అనగా పరమాత్మను చేర్చి ఏ విద్య అయితే జీవుడు భగవంతుని అంశ సంభూతుడైన జీవుడు ప్రకృతిలో మునిగి ఈ శరీరము తాననుకొని పరితపిస్తున్న ఈ జీవుడు కావు, ఈ శరీరము నువ్వు కాదు సుమ. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ గ్రాణ నేత్రే న చౌవ్యోం న భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. సాధన షట్కంలో ఇక్కడ జగద్గురు శంకరాచార్య వారు నిర్వాణ షట్కమని ఉన్నది, 6 శ్లోకాలు మీరు చదువుకోండి, సమయం ఉండదు అన్ని చెప్పడానికి. ఈ మనసు బుద్ధిచిత అహంకారములు తన స్వరూపము కాదు, ఈ ప్రకృతి స్వరూపము సుమా, ఈ మాయాకల్పితమైనటువంటి అని తెలుసుకొని ఆత్మస్వరూపుడను పరమాత్మ నేను చింతన చేస్తూ అట్టి ఆ పరమాత్మ స్వరూపుడవే నువ్వు మాయకు అతీతుడవు అని ఏ జ్ఞానమును మహేశ్వర స్వరూపుడుగా జీవుని మహేశ్వర స్వరూపుడుగా తీర్చిదిద్దుచున్నటువంటి ఏ విద్య అయితే ఉన్నదో అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యనగా వేదశాస్త్ర పురాణములు అన్ని 4 వేదాలు చదివి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము 4 వేదాలు చదివినప్పటికైనా ఆచరించకపోతే అది బాహ్య విద్య అవుతుంది. నీకు 4 వేదాలు చదవనప్పటికైనా శాస్త్ర పురాణాలు మీకు తెలియనప్పటికైనా ఏ మహర్షులు పుణ్యపురుషులు సద్భక్తులు ఆ భగవంతుని చేరే మార్గం ఏ సద్గుణాలు మీకు అందించినారో అట్టి సద్గుణాలను ఆచరిస్తూ సర్వేశ్వర చింతన చేస్తే చాలు, మీరు 4 వేదాలు చదువుకున్న పుణ్యాన్ని మీరు పొంది తీరుతారు. వేదశాస్త్ర పురాణాలు చెప్పినట్టు ఆచరించడమే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనగా వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు ఆచరించడమే బ్రహ్మ విద్య. విద్యాయిక బ్రహ్మగతి ప్రదాయ బోధోయుకో యస్తు విముక్తి హేతు. మోక్షమునకు హేతువైనటువంటి ముక్తి కాములై మోక్షకాములుగా తీర్చిదిద్దబడుచున్నటువంటి విద్య అదే మోక్షస్థితి. విద్యాయిక బ్రహ్మగతి ప్రదాయ బోధోయుకో యస్తు విముక్తి హేతు. బోధ ప్రబోధములనగా ఏదంటే మోక్షమును జీవుని మోక్ష మార్గమునకు తీర్చుకొని వెళ్ళి ముక్తాత్ములుగా తీర్చి దిద్దబడుచున్నటువంటి ఏ ప్రబోధములే అవే ప్రబోధములు. కానీ జీవుని దైవాత్మ స్వరూపుడుగా దైవ స్వరూపుడుగా తీర్చిదిద్దబడుచున్నటువంటివి మాయకు అతీతుడుగా మహేశ్వర స్వరూపుడు నువ్వని ఏ ప్రబోధములు జీవుణ్ణి ఉద్ధరింప చేయబడుచున్నటువంటి ప్రబోధములు ఏవైతున్నాయో అవే ప్రబోధములు. కానీ ఇతర ప్రబోధములు కావుని జగద్గురు శంకరాచార్యుల వారు లోకానికి అందించినారు. బోధోయుకో యస్తు విముక్తి హేతు కోలాపహాత్మావగమో జిహ్యావై. ఆత్మలాభం ఈ సృష్టిలో ఏది గొప్ప లాభం అంటే ఆత్మలాభము అనగా అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. నేను పరబ్రహ్మ స్వరూపం, నేను అద్వైత స్థితిలో ఉన్నాను. రెండో వస్తువు లేదు, అంతా అద్వైత స్థితి, అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మమే తాను అనేక రూపంలో భాషిస్తున్నారు. అనేకం ఏకమై ఉన్నది. అట్టి పరమాత్మని నేను అట్టి పరమాత్మను చూస్తూ ఉండడం అనగా పరమాత్మను చూస్తూ ఉండడం అనగా ఆ పరమాత్మ నేనని ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండడమే పరమాత్మను చూస్తూ ఉండడం. పరమాత్మను చూసినారా ఎవరైనంటే ముందు పరమాత్మ సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మాన్ని దర్శించినటువంటి వారు
ఆ దర్శ స్వరూపులై భాషిస్తారు, పరమాత్మ స్వరూపులై భాషిస్తారు. ఈ కమండలోదకము సముద్రం అంశ అయినప్పుడు సముద్రంలో పోసి సముద్రాకారాన్ని పొందినట్టుగా జీవుడు దైవచింతన చేస్తూ దైవాకార స్వరూపుడై భాషిస్తాడు. అందుకోసమే ఇక్కడ జీవుడు ఎవరైనా దేవుణ్ణి చూసినారా అంటే చూడాలి అంటే భాగవతంలో గజేంద్రుడు చెప్తాడు, ముక్త సంగులైన మునులు దుదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాటులై కొల్తురెవ్వరి దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎవరైతే దివ్య వ్రతాన్ని పోని సమస్త మానసాదేంద్రియాలు జయించి ఏ మహేశ్వరుని భజిస్తున్నారో అట్టి మహేశ్వరుని నేను భజిస్తాను. అట్టి మహాత్ములు చూసినారా భగవంతుణ్ణి చూస్తారు. ఎలా చూడాలి భగవంతుని అంటే యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునొండెరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షంతురట్టి పరము భజంతున్. పరమాత్మను చూడడం అంటే పరమాత్మాకారాన్ని జీవుడు పొందడమే పరమాత్మను చూసినట్టు అని దీని అర్థము. అందుకోసమే యోగాగ్నిదగ్ధ కర్ములు ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల యోగ చిత్తవృత్తి నిరోధ. ఈ మనసును జయించి సమస్త ఇంద్రియాలు అదుపులయ్యి ఇంద్రియాలను జయించి మాధవాకార స్థితిని నువ్వు పొందాలంటే యోగము ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల బ్రహ్మచర్య సిద్ధిని ఇంద్రియాదులను జయించే శక్తి యోగాభ్యాసాదుల వల్లనే. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధింపబడాలంటే ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల నీకు బ్రహ్మచర్యము సిద్ధిస్తుంది. బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మజ్ఞానము నీకు సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానము సిద్ధించాలంటే బ్రహ్మచర్యము సిద్ధి పొందిన మహానీయులకు మాత్రమే బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. అది బ్రహ్మచర్యము సిద్ధించలేక నేను బ్రహ్మజ్ఞానం చెప్పి 4 గ్రంథాలు చదువుకొని ఏదో నేను బ్రహ్మజ్ఞాని అనుకుంటే అది పుస్తక జ్ఞానమే కానీ వాచా వేదాంతమే కానీ అది వివేకము కానే కాదు. మీరు ముక్తాత్ములు కాలేదు, మీరు మాయలో ఉన్నారు. అందుకోసమే మీరు ఆ బ్రహ్మస్వరూపులై భాషించాలంటే ఆత్మస్వరూపులై భాషించాలంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని మీది పొందాలంటే యోగాది దగ్ధ కర్మలు మన మహర్షులంతా కూడా ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల యోగమనే అగ్నిలో చెత్త దహింపబడినట్టుగా అగ్నిలో చెత్తలు దహింపబడినట్టుగా యోగ మార్గము ద్వారా సమస్త కర్మములు నిర్మూలనము చేసుకున్నటువంటి మహనీయులకు అప్పుడు సమస్త ఇంద్రియాలు ఎప్పుడు జయించినామో మనసు శుద్ధము అద్దంలాగా అవుతుంది. పవిత్రమైన అద్దంలో నీ ప్రతిబింబము అగుపడినట్టుగా పవిత్రమైన మనసు ద్వారా యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునొండెరుగక. యోగేశ్వరులు ఇతర యొక్క వ్యాపారములన్నీ మాని, ఇతర చింతలు ప్రకృతి గుణాలనన్నీ మాని సద్గుణాలను అలవర్చుకొని సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నులైనటువంటి పుణ్యపురుషులు వండెరుగక ఇతర వ్యాపారములన్నీ మాని సదా పరమేశ్వర ధ్యానము చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు మనసు అద్దంలాగా అవుతుంది. ఆ పవిత్రమైన అద్దంలో నీ ప్రతిబింబము అగుపడినట్టుగా నీ హృదయ పద్మంలో ఆ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నీ స్వస్వరూపమే కదా అద్దంలో అగుపడుతుంది, నీ ప్రతిబింబమే అగుపడుతుంది. నీ ప్రతిబింబము నీ స్వరూపమేమి పరమాత్మ. ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే యోగ మార్గము తప్ప ఇంకా వేరే మార్గము లేదు అని ఆనాడు గజేంద్రుని ఆధారంగా తీసుకొని వేదవ్యాస మహర్షుల వారు సంస్కృతంలో చెప్పగా తెలుగు పద్యకావ్య రూపంలో భక్తపోతన అందించిన దివ్య సందేశము ఈ పద్యము. యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునొండెరగక సద్యోగ విభాషిత మనముల పవిత్రమైన మనసు ద్వారా సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. పరమాత్మని పవిత్రమైన మనసు ద్వారా భగవంతుని చూడవచ్చు, సర్వత్రా మీరు దర్శించవచ్చు, అది సాధ్యమవుతుంది. అందుకోసమే మరి ఈనాడు
మరి త్యాగమనగా ఇల్ని వదలడం, గృహత్యాగో వనేవాస సన్యాసో మౌనమేవచ ఇత్యేత లక్షణైరేవ కృతార్థో నైవ జాయతే. అంత మాత్రం భ్రమించవద్దు సుమ. మీరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినారు, ఆ స్థితి పొందినారు గ్రహించండి. గృహస్థులు శ్వేతవస్త్రధారులై గృహమునే ఉండాలి, 10 మందిలోనే ఉండాలి. సన్యాసులు మాత్రం ఒంటరిగా ఏకాంత వస్త్ర సన్యాసులు అరణ్యంలో గుహలలో ఒంటరిగా ఉండాలి. అది సన్యాసులకు, సంసారులకు నగరాలు, సన్యాసులకు అరణ్యములు అని నిర్మింపబడ్డాయి. ఎవరెవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి. ఇది గొప్ప, బ్రహ్మచర్యాసనం గొప్ప, సన్యాసం గొప్ప, సంసారం గొప్ప, వానప్రస్థం ఇది గొప్ప, అది తక్కువ అని కాదు. ఎవరు నా దృష్టిలో ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ ఉన్నటువంటి వారు దైవాకారాన్ని పొందుతారు. వారే నా దృష్టిలో గొప్ప. ఆశ్రమాలు గొప్ప కాదు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన వాళ్ళందరూ గొప్పనే. అందుకోసము మీరు త్యాగం చేసినామంటే దుర్గుణాలు త్యాగం చేయండి, సద్గుణాలు అలవర్చుకోండి. అందుకోసమే మీరు అందరూ భగవద్గీతలు ఉంటాయి కావున మీ దగ్గర ఇంటికి వెళ్ళైనా సరే 16వ అధ్యాయమునందు 1వ శ్లోకము, 2వ శ్లోకము, 3వ శ్లోకాలు మీరు కంఠస్థం చేసుకోండి. 26 సుగుణాలు చెప్పబడ్డాయి. అట్టి 26 సుగుణాలు మీరు కలిగి ఉన్నారా లేరా? 26 సుగుణాలు దైవాంశ సంభూతులైనటువంటి వారు, దైవాంశ సంభూతులైన పుణ్యపురుషులకు 26 సుగుణాలు కలిగి ఉంటారు. వారికి తప్పకుండా మోక్షం వచ్చి చేరుతుంది. అందుకోసము నాకు సమయం లేదు కావున మనం ఈనాడు అహింస, సత్యమక్రోధాస్త్యాగ, ఇప్పుడు మనం 13వ సుగుణాన్ని చెప్పుకుంటున్నాము. ఇంకా 26 సుగుణాలు ఉన్నాయి. వచ్చే వారాల్లో అప్పుడప్పుడు సమయ సందర్భం బట్టి మనం అటు సుగుణాల గురించి మనం చెప్పుకుందాం. ఇంకా సమయం లేదు కావున ఓం తత్సత్. ఓం నమః శివాయ. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायणं 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 हो. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నొందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. చండకిరణ కుల మండనరా, చండకిరణ కుల మండనరా, శ్రీమంత శరత నందనరా, శ్రీమంత శరత నందనరా, కౌసల్యాసుతవర్ధనరా,
కౌసల్యాసుతవర్ధన రామ కౌసల్యాసుతవర్ధన రామ కౌసల్యాసుతవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ చండకిరణ కులమండన రామ చండకిరణ కులమండన రామ శ్రీమంత శరత నందన రామ శ్రీమంత శరత నందన రామ కౌసల్యాసుతవర్ధన రామ కౌసల్యాసుతవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ చండకిరణ కులమండన రామ చండకిరణ కులమండన రామ చండకిరణ కులమండన రామ జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు జై లక్ష్మీనారాయణులకు జై వాణి బ్రహ్మదేవులకు జై సనాతన ధర్మమునకు జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి భక్తులకు చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా 12-11 గంటలకు హాజరుగండి. ఆశ్రమంలో సేవలు ఉంటాయి. ఎందుకంటే ఒక కుమారుడు ఇంటి నుండి తండ్రికి వెరి అయి పక్కకి వెళ్ళిపోయినప్పుడు తండ్రి సలహాలు ఉండయి, తండ్రి అనుగ్రహం ఉండదు. ఇంటి నుంచి అలాగే వెళ్ళిపోతారు కదా. ఏది ఉండనట్టుగా సర్వసంగ పరిత్యాగులైన మహనీయులు తపస్సు చేసుకుంటూ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరు ఉండరు. వచ్చిన భక్తులు సేవలు చేస్తూ అవి చేస్తూ ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమి ఉండదు. ఒక కుమారుడు తండ్రి నుంచి విడైపోయినప్పుడు ఇంట్లో ఆ ఊర్లో అందరూ కట్టెలు ఇస్తూ, బియ్యం ఇస్తూ, బట్టలు ఇస్తూ, పాత్రలు ఇస్తూ ఒక ఇంటివాడు అయి మళ్ళీ తర్వాత తాను తండ్రి అంతటి వారు అయినట్టుగా ఒక సన్యాసి సర్వసంగ పరిత్యాగి అయిన ఒక మహనీయులు బ్రహ్మచారులు అరణ్యానికి ఏకాంతవాసాలకు వెళ్ళినప్పుడు మహర్షులు అడుగుజాడల్లో పయనించినప్పుడు మహర్షులను ఆదర్శంగా తీసుకున్న వీళ్ళు అలా ఎదగాలి అనే భావనలో ఉన్నప్పుడు అప్పుడు ఏమీ ఉండదు, ప్రకృతి అనుకూలం ఉండదు. అప్పుడు ఒక్కొక్కరు వస్తూ సేవలు ప్రథమంలో కుమారుడు అలాగ వెళ్ళి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏది అనుకూలం ఉండదు. కొంతకాలంలో తన కొడుకులు బిట్టి అనుకూలమైన తాను తండ్రి అయిన తర్వాత అప్పుడు అన్ని అనుకూలాలు ఉండయా? అట్నే ఆశ్రమాలు స్థాపించినప్పుడు ఏది ఉండదు. కొంతకాలమునకు రాగా అన్ని అభివృద్ధి అయినప్పుడు అన్ని ఏ పనులు చేతామన్నా ఉండయి అప్పుడు అట్నే ఆశ్రమం అభివృద్ధి అవుతుంది. కావున 10 మందికి వచ్చే వాళ్ళకు అనుకూలాలు చేస్తున్నారు, కావున శ్రమ చేస్తున్నారు, నేను కాదంటాను. ఆ శ్రమను కొంచెము 12 కల్లా ముగించుకోండి. 11:30 ముందుగానే వచ్చి అన్నాలు చేయడము, సేవ చేయడం ముందుగానే రండి. మీరు ఎవరిట్లా వారానికి సెలవు పెట్టుకుంటున్నారు కావున 5 గంటలకే పయనించండి, లేకపోతే 7 గంటలకు వచ్చినా చాలు. కొంచెం ఆ ప్రకృతికి ఆ మాటలకు సెలవులు పెట్టుకొని, కొంచెం నిద్రకు సెలవు పెట్టుకొని, కొంచెం ముందుగా వచ్చేసి ఆశ్రమ సేవ చేసుకుని వంటలు చేసుకొని 12 గంటలకు బెల్లు కొట్టి 1 గంటకు 12:30 12:45 పూర్తి చేసుకోవచ్చు.
1 గంటకి ఈనాడు భక్తులు చాలామంది అమ్మలు నాయనలు ఉన్నారు చెప్పేవాళ్ళు. వారి యొక్క సందేశాలను 10 మంది, నా సందేశమే కాదు అందరూ తయారు కావాలి. తండ్రి ఒక్కరుగా ఉంటే కాదు, కుమారులు కూడా తయారు కావాలి. తనంతటి వాళ్ళు 10 మంది కావాలి. అందుకోసమే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉంటారు, అమ్మలు నాన్నలు ఉంటారు. అందరూ ఎదగాలి, అందరూ ఆధ్యాత్మిక సంపదను అభివృద్ధి చేసుకుంటూ 10 మందికి అందించుకుంటూ ట్రైనింగ్ కావాలి. అందుకోసము ఆ సమయం అనేది మీరు కొంచెము అవకాశం ఇస్తలేరు చెప్పేవాళ్ళకి. కావున మీరు 1 గంటలు పూర్తి చేసుకుంటే 2 కల్లా మీరు 1 గంట సేపు, 6 గంట సేపు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీ సందేశాలు ఇచ్చుకుంటూ, నాకు 2 గంటలకు ఇచ్చిన నేను 3 గంటల కల్లా నేను చెప్పుకుంటాను. అది దూరం పోయే వాళ్ళు పోతారు కదా, అట్లా ఎప్పుడైనా అది పాటించండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు పాటించకపోతే నేను కరెక్ట్ 1 గంటకు వచ్చి ఇక్కడ కూర్చుంటాను. మీరు అన్నాలు తింటుడు ఉపన్యాసాలు చెప్తాను, అప్పుడు మళ్ళీ మీకే ఇబ్బంది ఉంటుంది. అన్నాలు తినలేరు, ఇక్కడ ఉపన్యాసం లేరు. నేను ఎందుకంటే నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. వచ్చే వారం నుంచైనా అది పాటించండి. శుభం భూయాత్. తపోగుహ దగ్గరికి వెళ్దాం. ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలు మీరు అడిగి తెలుసుకోవచ్చు, మీరు నివృత్తి చేసుకోవచ్చు. శుభం భూయాత్. ఓం నమః శివాయ.